మరి కనబడుతుంది ఏ కోటలో ఎన్ని మంది ఒక కోట కాదమ్మా మొత్తం ఈ వార్డులో ఎన్ని రేషన్ కార్డు ఉన్నాయని ఇచ్చాను, ఈ వార్డులో ఎన్ని రేషన్ కార్డు ఉన్నాయని ఇచ్చాను. ఇంకొక ఇంట్లో 2-3 రేషన్ కార్డు, ఇంకొక ఇంట్లో 2-3 రేషన్ కార్డు. ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి కూడా ఒకటి అప్లై చేసుకుంటాం. అప్పుడు ఇంకొక నాట్ ది హౌస్ నెంబర్, హౌస్ హోల్డ్, ద రేషన్ కార్డ్స్. ఆ ప్రకారం నువ్వు కార్డు తెప్పించి పెట్టుకోవాలి. ఇంకా లేదు మీ దగ్గర, అంచనా లేదు మీ దగ్గర. ఫస్ట్ ముందు ఏ వార్డులో ఎన్ని రేషన్ కార్డులో ముందు ఒక లెక్క తీయండి. ఏ వార్డులో ఎన్ని రేషన్ కార్డులో ఒక లెక్క తీయండి. ఆ వార్డులో అంతకంటే ఒక 10% ఎక్సెస్ పెట్టుకోండి. అప్లికేషన్ అనేది షార్టేజ్ కాకూడదు. ఈ అప్లికేషన్ ఎవరు డిస్బర్స్ చేస్తున్నారు, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరు తిప్పుతున్నారు, తెచ్చి ఎవరు పంచుతున్నారు, వాడాకులు పంచుతున్నా మా టోటల్ తిప్పుతున్నారు. మాకు అట్లా కనబడుతుంది, మా టోటల్ తీసుకున్నాడు కనబడుతుంది. ఇప్పుడు గైడెన్స్ పెడతామా. జెండా పెట్టుకుని నింపించుకుంటే అన్న ఇప్పుడు నింపేటప్పుడు కంగారు సార్ ఇవన్నీ ఇన్ఛార్జ్ ఎందుకు బాగు ఇక్కడ పర్లేదు. నిజమేనా బాబు, మనం అప్లికేషన్స్ ఎన్ని రేషన్ కార్డులు ఉంటే తలొకటి కల్పించాలి కదా. ఎన్ని రేషన్ కార్డులు ఉన్నట్టు 1000 ఉంటే 1000 ఇవ్వాలి. మనం 500 ఇచ్చారంటే లేవట్ట కదా. ఇప్పుడు ముందే మనకు ఒక అంచనా ఉండాలి. ఈ అంచనా లేకుండా అయిపోయిన కొద్ది పట్టుకొస్తా అని చెప్పంటే ఎట్లా చెప్తున్నాను. హౌస్ సంబంధం లేదు, రేషన్ కార్డు ఇంటూ 3 బాబు. మాట్లాడినప్పుడు మన రేషన్ కార్డు ఎన్ని ఉంటే అన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఇవ్వడం కాదు వెళ్ళి నా రోజు మొత్తం సమ్మయ్య ఇవాళ డేట్ ఎంత ఉన్నాయి కొన్ని వాటర్ తెచ్చారు. 6 వాటర్ తెచ్చి వార్డు నెంబర్ 4లో నేను ఉన్నా భావించా. నేను వార్డు నెంబర్ 4లో ఉన్నాయి జగిత్యాల మున్సిపాలిటీ. వీళ్ళకి 500 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇక్కడ దాదాపు ఒక 1000 రేషన్ కార్డ్స్ ఉంటాయి. ముందు మనకు ఒక అంచనా ఉండాలి. నేనేమంటున్నాను, జగిత్యాల మున్సిపాలిటీలో ఎన్ని రేషన్ కార్డ్స్ ఉంటాయి మీకు అది ఐడియా. రెవెన్యూ ఏదైనా రెవెన్యూ ఆఫీసర్ యూ హ్యావ్ ఎన్ ఐడియా. అది చూడండి బాబు, లేకుంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక్క దినంలో కొడిచే దుకాణం కాదు ఇది. పాప వస్త్రం కూడా వీళ్ళు లబ్ధితో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వెళ్ళినట్టు పంపేయండి పాప అంటే ఒక వాడు ఒక 10% ఎక్కువ పంపించండి అంటు నేను. కనబడుతుంది ఏ కోటలో ఎన్ని మంది ఒక కోట కాదమ్మా.
మొత్తం ఈ వార్డులో ఎన్ని రేషన్ కార్డు ఉన్నాయని ఇచ్చాను, ఈ వార్డులో ఎన్ని రేషన్ కార్డు ఉన్నాయని ఇచ్చాను. హౌస్ హోల్డ్స్ ఇంకొక ఇంట్లో 2-3 రేషన్ కార్డు, ఇంకొక ఇంట్లో 2-3 రేషన్ కార్డు. ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి కూడా ఒకటి అప్లై చేసుకుంటాం. మన అప్పుడు తిప్పుకోవాలి. ఇట్స్ నాట్ ది హౌస్ నెంబర్, హౌస్ హోల్డ్, ఇట్స్ రేషన్ కార్డ్స్. ఆ ప్రకారం నువ్వు కార్డు తెప్పించి పెట్టుకోవాలి. ఇంకా లేదు మీ దగ్గర, అంచనా లేదు మీ దగ్గర. ఫస్ట్ ముందు ఏ వార్డులో ఎన్ని రేషన్ కార్డులో ముందు ఒక లెక్క తీయండి. ఏ వార్డులో ఎన్ని రేషన్ కార్డులో ఒక లెక్క తీయండి. ఆ వార్డులో అంతకంటే ఒక 10% ఎక్సెస్ పెట్టుకోండి. అప్లికేషన్ అనేది షార్టేజ్ కాకూడదు. ఈ అప్లికేషన్ ఎవరు డిస్బర్స్ చేస్తున్నారు, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరు తిప్పుతున్నారు, తెచ్చి ఎవరు పంచుతున్నారు, వాడకు పంచుతున్నా మా టోటల్ తిప్పుతున్నారు. మాకు అట్లా అనబడుతుంది, మా టోటల్ తీసుకున్నాడు కనబడుతుంది. ఇప్పుడు గైడెన్స్ పెడతామా, లెక్కలో మారదు. వార్డు ఒకటే అదేనమ్మా, ప్రతి వార్డుకు ఒక నెంబర్ ఇచ్చారు, ఒకటే నెంబర్ ఇచ్చారు, అదే నెంబర్ ఇక్కడ ఇస్తారు. ఇది కరెక్ట్. ఏం నెంబర్ ఇస్తారు? 001 నుంచి స్టార్ట్ అయ్యింది. దానికి ఇష్టపడి ఇది ఆల్ రైట్. కౌంటర్ నెంబర్ వేస్తలేదు, లేదు. ఇది దగ్గర నింపడి మీరు నింపుకోవాలి. ఈ దరఖాస్తు సంఖ్య అనేది నింపుకుంటారో లబ్ధిదారుడు నింపాడు, మీరు నింపుకోండి. ఒకటి సపోజ్ ఇది మేము కొట్టుకొచ్చిందానికి ఈ నెంబర్ ఉండదు, మీరు నింపుకోవాలి. అది చేయాలి. అప్పుడు ఇది ఈ గ్యాప్ ఫిల్ అప్ అయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ నెంబర్ లేదు, ఈ నెంబర్ ఇక్కడ లేదు, అదే ఈ నెంబర్ లేదు కదా, ఈ నెంబర్ మీరు రాసుకోవాలి. 719004 అని మీరు రాయాలి. తర్వాత కౌంటర్ నెంబర్ సీరియల్ అది మీ వాళ్ళకందరికీ అప్పుడు అది సెట్ అయింది. మీరా మున్సిపల్ ఆఫీసర్స్ వీళ్ళు ఓన్లీ హౌస్ హోల్డ్స్ వాళ్ళు పరిగణలో తీసుకుంటారు. మనం ఒక్కొక్క హౌస్లో 2-3 రేషన్ కార్డులు ఉంటాయి. అమ్మాయి ఆమె ఏం చెప్తుంది, మాకు ఇల్లు ఎందుకంటే జెన్యున్ అవసరం పడేది ఒక 15 అవసరం పడుతుంది. మనం మీరు ఏం చేయాలి, ప్రతి మున్సిపల్ వార్డుకి మన 45 వార్డులు లేదు, ఇవాళ 6 అయిపోయింది, ఇంకా 45 వార్డులు. ఎంఆర్ఓ గారి ఇదే కదా ఉంటుంది. ఎక్చల్ అర్బన్ రేషన్ కార్డులు ఉన్నాయి, అర్బన్లోనే ఉంటుంది సార్. 40,000 ఉంటాయి. 40,000 ప్లస్ ఒక 10% ఎక్స్ట్రా పెట్టి అంటే ఒక 50,000 కార్డులు ముద్రించుకున్నాం. ఎన్ని ముద్రించినావు? ఇప్పుడు ఏమి లేదు, ఇవాళ ఎన్ని మీకు సర్టిఫికేట్ చేస్తుంది. ఈ రిక్వైర్మెంట్ ఎంత ఇండికేషన్ ఇవ్వాలి కదా. మనకు నిన్నే అన్నది కదా సార్, రేషన్ కార్డు ఎంత అన్నది మనం వాళ్ళు ఏనుగులు పెట్టుకోవాలంటే రేషన్ కార్డు బీపీపీటీ చేయాలి సార్. ఇవి సార్ రేషన్ కార్డు మాట్లాడుతున్నా. ప్రతి కుటుంబంలో నాకు రేషన్ కార్డు కలిగి ఉన్న బాబు, నాకు అర్హత కనుగొన అర్జీ అనేది దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి రేషన్ కార్డు హోల్డర్ అప్లై చేసుకుంటాడు కదా. ఇప్పుడు మన దగ్గర అంచనాగా ఒక 40 రేషన్ కార్డు ఉంది. మీరు చెప్పిన ప్రకారం ఒక 10% ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 10% ఎక్కువ పెట్టుకోవాలి తప్ప 10%. ఎందుకంటే ఈ ముద్రిస్తే మనకు వచ్చే ఖర్చు లేదు. అంటే ఒక 50,000 చెక్టర్ టౌన్కు నీ అంచనా ఉండాలి కార్డు. ఇది అప్లికేషన్ అని ఎంత పెట్టుకున్నావు? 50,000 అంటే ఒక 10,000 పెట్టుకోవాల్సిందే. మళ్ళీ ఇప్పుడు కొంతమంది పిల్లలకు కూడా ఎంట్రీ చేయాలి కదా సార్. అదే నువ్వు ఎన్ని పెట్టుకున్నావు అంటున్నా. నేను ఏం అనుకోలేదు సార్. ఏమనుకోకుండా ఇక్కడ ఇప్పుడు అసెస్మెంట్ ఇప్పుడు మనకు ఎంత ఎస్టిమేషన్ అన్నది ఇప్పుడు లేకుంటే ఎట్లా అవుట్ ఆఫ్ 8 days ఒక దినం గడిచిపోతుంది. అంటే ఒక చూసుకుంటా సార్. మళ్ళీ మనం ఆధార్ దాకా ఇప్పుడు మేక్ నోట్.
हेलो बोलो అనేది కౌంటర్ 001 applications required. Total ration costs in Jagtal town. Number 1. 10% extra. Minimum 10% extra. Suppose if roughly you have 40,000 ration costs. ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టుకోవాలి, 50,000 పెట్టుకోవాలి. ఉండాల్సింది కదా, అంతకంటే ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటాయి. 45 వార్డు వెహికల్, ఏ వార్డు చూసినా కానీ వార్డు వెహికల్ ఎక్కువ ఉంటుంది. ఈ వార్డు వారికి రేషన్ కార్డు తింటుందో అంచనా మనకు అట్లా దొరకదు సార్. కాబట్టి ఇది ఆత్మనే దొరుకుతాయి. మీరు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మీరు ఇన్ఛార్జ్ వాళ్ళకి ఎవరు ఉంటారు, వార్డు ఇన్ఛార్జ్ మనకు అసలు ఏ రాక ఏ వార్డులో ఎవరు ఉన్నారు, ఈ వార్డు ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు, మున్సిపల్ అధికారులు వార్డు వాళ్ళకి ముందేతో విజిట్ చేశాను. మనకు పిటిషన్స్ రాలేదు సార్, ఫార్మర్స్ రాలేదు. కుర్చీ ఇది హిందూ ఉన్నది.